పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మిథున రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి, ఒకవేళ ప్రతికూలతలు కనుక ఉంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైనటువంటి అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రధానంగా తీసుకుంటే మిథున రాశి వారికి ఇప్పటి వరకు అంటే పరిస్థితి ఏంటంటే రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి ఇంకా 8వ స్థానంలోనే సంచరిస్తున్నాడు. ఎప్పటి వరకు? 3వ తేదీ వరకు. రాశ్యాధిపతి యొక్క 8వ స్థాన సంచారం ఆలోచనలను మసకమారుస్తుంది. తీసుకునేటటువంటి నిర్ణయాలు రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతాయి. ఎప్పటి వరకు? 3వ తారీఖు వరకే. 4వ తేదీ నుంచి ఆలోచన శక్తి పెరుగుతుంది, కంపారిజన్స్ పెరుగుతూ ఉంటాయి. కొత్తగా ఏదన్నా తెలుసుకోవాలి. బుధుడు అంటేనే బుద్ధికారకుడు, జ్ఞానానికి ప్రతీక. మీ జన్మరాశిలోనేమో గురుడు సంచరిస్తున్నాడు. ఇక మిథున రాశికి రాశ్యాధిపతి అయిన బుధుడు 8వ 9వ స్థానాల్లో, ఎప్పుడైతే రాశ్యాధిపతి 9వ స్థానంలోకి వెళ్ళిపోతాడో మరలా ఒక్కసారిగా సింహం జూలు విదిలిచిందా అన్నట్టుగా మరలా చక్కగా బ్రహ్మాండమైనటువంటి వర్చస్సుతో వెలిగిపోయే అవకాశాలు ఉంటాయి. అలానే ఆర్థికంగా ఇప్పటి వరకు ఏర్పడినటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా కనుక చెప్పాలంటే 8వ స్థానంలో రవి సంచారం కూడా జరుగుతున్నది. మీ జన్మరాశికి తృతీయాధిపతి ఎవరు అంటే రవి. పైగా రవి పితృకారకుడు. తృతీయ స్థానాధిపతి పితృకారక గ్రహం అయినటువంటి రవి 8వ స్థానంలో సంచరించేటప్పుడు తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో మిథున రాశిలో జన్మించినటువంటి వారు చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎవ్వరికీ డబ్బులు అప్పుగా ఇవ్వకుండా ఉండటం మంచిది. అప్పు తీసుకోకుండా ఉండటం కూడా మంచిది. అంటే లోన్స్ ఇవ్వటం కానీ, లోన్స్ తీసుకోవటం కానీ, ఇలా రుణాలు ఇవ్వటం, రుణాలు తీసుకోవటం అనేది మిథున రాశి వారికి ప్రస్తుతం పనికిరాదు. తర్వాత ఇక 9వ స్థానంలో ఉన్న గ్రహాలను కనుక మనం పరిశీలిస్తే 3వ తేదీ 4వ తేదీ నుంచి బుధుడు, అలానే 5వ తేదీ వరకు శుక్రుడు కూడా మీ రాశికి 8వ స్థానంలోనే ఉంటాడు. అంటే 8వ స్థానంలో సంచరించే గ్రహాలు ఏవి కూడా నిజంగా యోగాన్ని కలిగించవు, పూర్తి ప్రతికూలతలు చేస్తూ ఉంటాయి. రకరకాల ఆర్థిక, ఆరోగ్య, ఉద్యోగ, వ్యాపార, ప్రయాణ సంబంధమైన సమస్యలు కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఇంకా ఉండాల్సినటువంటి కాలం అని చెప్పాలి. కానీ 5వ తేదీ తర్వాత శుక్రుడు కూడా మీ రాశికి 9వ స్థానంలోకి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా నిజమైన ఆనందాన్ని పొందేటటువంటి అవకాశాలు ఇక్కడ మీరు పొందుతూ ఉంటారు. అంటే స్పష్టమైనటువంటి ఆనందం. మనము చేసినటువంటి పొరపాట్లు ఏమిటి, మరలా ఎలాంటి పొరపాట్లు చేయకూడదు, ఎలాంటి పొరపాట్లు చేస్తే మన జీవితం అస్తవ్యస్తంగా మారుతుందనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ 8వ స్థానంలో సంచరించినటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత మిథున రాశి వారికి తెలుస్తుంది. ఇక 10వ స్థానంలో సంచరించేటటువంటి శని యొక్క ప్రభావం కారణం చేత ఎవరైతే ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అటువంటి వారికి 6వ తేదీ తర్వాత చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో కొంతవరకు అనుకూలత కలుగుతుంది అని చెప్పాలి. అలానే జన్మరాశిలోని గురుడు యొక్క సంచారం కూడా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారికి కానీ, లేదా ఆన్లైన్ బిజినెస్ చేసేటటువంటి వారికి కానీ, ఇంకా చెప్పాలంటే మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, కౌన్సిలింగ్, డిజిటల్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి అనేక అవకాశాలు అనేటటువంటివి 6వ తేదీ తర్వాత వెలుగులాగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఒకే సమయంలో 2 రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొంచెం అంటే ద్వంద్వ ప్రవృత్తిని పాటించడం వల్ల అయోమయంలో పడే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. మరి మనం డే వైజ్గా పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అసలు? అలానే శుక్రుడు 9వ స్థానంలో సంచరించినటువంటి 6వ తేదీ నుంచి ప్రేమ వివాహాలకు అనుకూలంగా మారుతుంది. 6వ తేదీ నుంచి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే మనస్సును ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటారో అంత గొప్ప ఆనందాన్ని పొందుతూ ఉంటారు. మనస్సును ఎంత గజిబిజిగా గందరగోళంగా మార్చుకుంటూ ఉంటారో జీవితం అంత అల్లకల్లోలంగా మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఆనందంగా ఉండాలన్నా మనమే కారణమవుతాము, మనం బాధపడాలన్నా మనమే కారణమవుతాం. కాబట్టి మనం ఆనందంగా ఉండాలంటే మనస్సు ఆనందంగా ఉండాలి, ఆనందాన్ని తెచ్చుకోవాలి, ఆనందాన్ని చూసి పొందాలి. అదేమి మార్కెట్లో దొరికే వస్తువు కాదు కదా. మరి ఇక్కడ డే వైజ్గా పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ రాత్రి 10:52 వరకు ఉండేటటువంటి సమయంలో ఈ 2 రోజులు కూడా ఆర్థికంగా బ్రహ్మాండంగా కలిసి వచ్చేటటువంటి కాలంగా ఉండబోతుంది. ఎందుకంటే డబ్బు పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఇవి ప్రధానంగా ఈ విషయాలు చర్చకు వస్తూ ఉంటాయి.
ఆదాయం గురించి ఇంకా ఆదాయం పెంచుకోవాలి, ఇంకా ఏం చేస్తే నా ఆదాయం పెరుగుతుంది, ఇంకా ఏమేమి మార్గాలు ఉన్నాయని చెప్పేసి కొత్త కొత్త మార్గాలు అన్వేషించడం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మాట్లాడేటటువంటి మాట కూడా అత్యంత సున్నితంగా శుతిమెత్తంగా ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి విధంగా కూడా ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేది మాత్రం ప్రస్తుతం కరెక్ట్ కాదు. తర్వాత ఖర్చుల మీద నియంత్రణ కూడా చాలా అవసరం. మీకు వీలైతే ఈ 1-2 తారీఖుల్లో తెల్లని బియ్యం, పాలు ఇవి కనుక దానం చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇక 2వ తేదీ రాత్రి నుంచి 5వ తేదీ ఉదయం వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది బ్రహ్మాండమైన అపారమైన ధైర్య సాహసాలు పెరుగుతూ ఉంటాయి. కొత్త పనులు కనుక మొదలుపెట్టినట్లయితే ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. ఇంటర్వ్యూలు, ప్రజెంటేషన్లు, కమ్యూనికేషన్ సంబంధిత పనుల్లో బ్రహ్మాండమైనటువంటి విజయం సంప్రాప్తిస్తుంది. సోదరులతోటి, తల్లిదండ్రులతోటి సంబంధాలు చక్కగా మెరుగుపడతాయి, బలపడతాయని చెప్పాలి. మీకు వీలైతే బుధవారం రోజున విఘ్నేశ్వరుడిని గరికతోటి కనుక పూజించినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఆటంకాలని తొలగిపోయి చక్కటి విజయాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. తర్వాత 5వ తేదీ ఉదయం నుంచి 7వ తేదీ మధ్యాహ్నం 1:24 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే మనస్సు కొంచెం అస్థిరంగా ఉంటుంది. ఇంటి విషయాలు కానీ, తల్లి ఆరోగ్యం విషయంలో కానీ మొదలైనటువంటి విషయాల్లో ఎక్కడో ఏదో చిన్న మాట కొద్దిగా అలజడికి దారితీసే అవకాశాలు ఉంటాయి. అలానే వాహనాలు, ప్రాపర్టీకి సంబంధించిన అంశాలన్నీ ముందుకు వస్తూ ఉంటాయి. నూతన ప్రాపర్టీ కొనుగోలు కోసం ప్రయత్నించే వారికి అనుకూలంగా మారుతుంటుంది. కానీ ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే మార్పు చేయాలనేటటువంటి ఆలోచన కూడా బలం పెరుగుతుంది. ఇక్కడ మీరు అనవసరమైనటువంటి ఆలోచనలు చేయటం వల్ల చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఆ ప్రతికూలమైనటువంటి ఆలోచనలు తొలగిపోవాలంటే సోమవారం రోజున శివుడికి అభిషేకం కనుక చేయించుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇక 7వ తేదీ మధ్యాహ్నం నుంచి 9వ తేదీ రాత్రి 1:11 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది చాలా మంచి సమయంగా ఉండబోతూ ఉంటుంది. ఎందుకంటే పంచమ స్థానం అనేది పంచమాత్ పూర్వ పుణ్యం అంటారు. గతంలో మీరు చేసినటువంటి 1-2 చిన్న మంచి పనులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఉత్తమోత్తమైనటువంటి ఫలితాన్ని మీరు ఈ రోజులలో పొందబోతూ ఉంటారు. అంటే సంతానపరంగా శుభవార్తలు వింటూ ఉంటారు. ఏదైనా ఒక పని కనుక మీకు అలాట్ చేసినట్లయితే మేనేజ్మెంట్ అందరూ చేసేటటువంటి విధంగా కాకుండా కొత్తగా చేయాలి అని క్రియేటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. చేసేటటువంటి పనులు అద్భుతాలు సృష్టిస్తూ ఉంటారు. ఇక్కడ మీరు పెట్టుబడులు పెట్టినట్లయితే పెట్టుబడులు కూడా లాభాలు కలుగుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తూ ఉంటాయని చెప్పాలి. ఇక 9వ తేదీ రాత్రి నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది ఉద్యోగంలో పనిభారం బాగా పెరుగుతూ ఉంటుంది. కానీ అల్టిమేట్గా విజయం మాత్రం మిమ్మల్ని వలుస్తుందని చెప్పాలి. ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. శత్రువుల పైన కూడా గెలుపులు సాధిస్తారు. ఇక్కడ మీరు ఆంజనేయ స్వామికి వడమాల కనుక సమర్పించినట్లయితే చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే ఏ విధంగా ఉంటుందంటే ఈ ప్రస్తుత 10 రోజుల కాలాన్ని పరిశీలిస్తే చేసేటటువంటి మాటలలో అంటే మాట్లాడే మాటలలో కానీ చేసేటటువంటి ఆలోచనలలో కానీ స్పష్టత పెరుగుతుంది. కెరీర్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆర్థిక మార్గంలో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. తొందరపడకుండా నిర్ణయాలు కనుక తీసుకుంటే గొప్ప గొప్ప లాభాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఇవి మిథున రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.